Recording. So once again, I am repeating. Today's topic is extension method, right? What is extension method? Extension method is if extension method is a function or a method which is going to be extended on existing classes. On existing classes, you are going to add or extend new functionality without touching the class Touching the class. and and compiling that class. For example, we have a dictionary is one class. On that class, you can We add have a new to. functionality. For example, you have string is one class that is provided by Microsoft Team, right? That you don't have access to change, but still we can add some extra functionality that is to the string class without touching, without compiling. You can easily extend new functionality. You can add new functions, right? That is called extension method. ఎట్లా చేస్తారు, రైట్? ఎట్లా చేస్తారు? దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద కీ థింగ్. ఎక్స్టెన్షన్ మెథడ్ ఈజ్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ స్టాటిక్ మెథడ్. స్టాటిక్ మెథడ్స్ తెలుసా అందరికి? తెలుసా స్టాటిక్ మెథడ్ అంటే ఏంటి? నిన్నే Yes, sir. అడిగింది బాబు గారికి. అబ్బు అడిగారా, ఏం చెప్పావు? వాట్ ఈస్ స్టాటిక్ క్లాస్ అబ్బు? స్టాటిక్ మెథడ్ అంటే ఏంటి? అబ్బు నువ్వు దేని మాట్లాడట్లా, అదేంటంటే సింపుల్ గా అది చెప్పలేదు అంటున్నావు. అబ్బు, వాట్ ఈస్ స్టాటిక్ మెథడ్ ఆర్ స్టాటిక్ వేరియబుల్? అసలు స్టాటిక్ కీవర్డ్ ఏంటి? స్టార్టింగ్ మెథడ్ అనేది ఒక ఇన్స్టెంట్ క్రియేట్ చేసేది సార్. స్టార్ట్ ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేసిద్దా? బో, నా పరువు నేనే తీసుకునేటట్టున్నానే. సార్ మనం ఒక డేటాని, కామన్ డేటాని చాలా ఫంక్షన్స్ ని షేర్ చేయడానికి స్టాటిక్ మెథడ్స్ ని యూజ్ చేస్తాం సార్. ఫంక్షన్స్ ఎవరు చెబుతారబ్బా వాట్ ఈస్ స్టాటిక్? సార్ ఎగ్జాంపుల్ చెప్తాను. లైక్ ఒక కంపెనీ ఉంది. ఇప్పుడు ఎంప్లాయీస్ అందరూ ఉన్నారు. వాళ్ళకి కంపెనీ అనేది సేమ్ ఉంది కాబట్టి ఇది స్టాటిక్ అనేది కాన్స్టెంట్. ఈ స్టాటిక్ అనేది ఏం యూజ్ చేస్తారు. చేస్తున్నారబ్బా? నేను చెప్పింది ఎవడు ఎందుకు పట్టించుకోవట్లేదబ్బా మీరు? ఏంటిది? రేపటి నుంచి ఎవడు జాయిన్ కావద్దబ్బా, ఎందుకు వేస్ట్? ఏదో డైలీ సిరీస్ లెక్క ఉంది. నాకేం పొద్దున్నే సరిగ్గా తెల్లారక ఏదో మిమ్మల్ని టార్చర్ పెట్టాలని ఉన్నట్టుంది. చెప్పుకున్నామా లేదా స్టాటిక్ క్లాసు? స్టాటిక్ కీ, స్టాటిక్ వేరియబుల్, స్టాటిక్ మెథడ్. అది ఏంటి స్టాటిక్ అంటే ఏంటి? ఆ రోజు మాత్రం తెగ చెప్తారు, ఓన్లీ ఆ రోజు చూస్తారు, పాత వెనక ఏం చూడరు. స్టాటిక్ అంటే మనం ఒక క్లాస్ లో నుంచి ఆ క్లాస్ నేమ్ తో కాల్ చేస్తాం సార్. కొంచెం సరిగ్గా చెప్పు. సార్ రెండు క్లాసులు ఉన్నప్పుడు సో మనం స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేసినప్పుడు దెన్ డైరెక్ట్ ఆ క్లాస్ నేమ్ తో మనం కాల్ చేయవచ్చు సార్. క్లాస్ నేమ్తో కాల్ క్లాస్ నేమ్తో కాల్ చేస్తావు. ఒక పాయింట్ మంచిగా చెప్పాం. సో వితౌట్ ఆబ్జెక్ట్ క్రియేటింగ్ సార్. వితౌట్ ఆబ్జెక్ట్ క్రియేషన్ చెప్తావు. అబ్బాయి, సార్ ఈ వీకెండ్ ప్రతి ఒక్కడికి షీ షార్ప్ ఎంతవరకు వచ్చిందో చేస్తా. ఈ వీకెండ్ ప్రతి ఒక్కటి షీ షార్ప్ కంప్లీట్గా చెప్పాలి. ఒక్కొక్కడికి ఒక గంట తీసుకుంటా నేను ఈ సాటర్డే. ఎవరికైతే సబ్జెక్ట్ వచ్చింది అనుకునే వాడినే టచ్ చేస్తానులే, అనవసరం ఎందుకు టైం వేస్ట్.
ఓకే. సో సార్ స్టాటిక్ ఎక్స్టెన్షన్ మెథడ్ అనేది ఏంటో తెలుసా? వన్ కైండ్ ఆఫ్ స్టాటిక్ మెథడ్. స్టాటిక్ ఫంక్షన్ అంటే తెలుసా? స్టాటిక్ వాయిడ్ ఏదో ఒకటి ఆ, ఒక రివర్స్ ఫంక్షన్ రాద్దాం. ఏం రాద్దాం? స్ట్రింగ్ రివర్స్. ఈ ఫంక్షన్ రాద్దాం అనుకుంటున్నాం. ఓకే. స్ట్రింగ్ రివర్స్ లాజిక్ చెప్పండి ఎవడన్నా. దిస్ ఇది సపరేట్గా ఉండిద్ది, ఇది గుర్తుపెట్టుకోండి. స్ట్రింగ్ రివర్స్ అనేది. ఓకే. దిస్ అనేది నార్మల్ ఫంక్షన్స్లో దిస్ అనే కీవర్డ్ ఉండిద్దా? నార్మల్గా ఒక మీరు ఫంక్షన్ రాశారు, రైట్? దాంట్లో దిస్ అనే కీవర్డ్ ఉంది. నార్మల్ పారామీటర్స్ ఉంటాయి, ఇన్పుట్ పారామీటర్స్, అవునా కదా? అవును సార్. యూ హ్యావ్ డిఫరెంట్ ఇన్పుట్ పారామీటర్స్. ఓకే. సో అట్లానే మనకు కూడా వీడు ఏం తీసుకుంటున్నాడు అంటే ఒక స్ట్రింగ్ని తీసుకుంటున్నాడు, ఎస్టిఆర్. ఆ ఎస్టిఆర్లో దాన్ని రివర్స్ చేయాలి లాజిక్. ఓకే. రివర్స్ లాజిక్ ఏంటి చెప్పండి, ఎట్లా రివర్స్ చేస్తారు? ఇది ఒక ప్రోగ్రామ్, ఇది రోజు ఇంటర్వ్యూలో అడిగే ప్రోగ్రామ్. ఓకే. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకోండి స్ట్రింగ్లో, మీరు మళ్ళా ఊహించుకోలేరు కాబట్టి ఎస్టిఆర్1 అనే దాంట్లో మీ పేరు రాస్తున్నా, మాలిక్ షేక్. ఇది నేను అడిగింది మాలిక్ నీకు, నేను ప్రోగ్రామ్ రాసాం. ఇది దీన్ని రివర్స్ చేయమంటాడు. రివర్స్ చేయాలంటే ఇప్పుడు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి రివర్స్? ఇప్పుడు స్టార్టింగ్ ఆర్డర్ అంటే స్ట్రింగ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్సా కాదా? ఎస్ సార్. అవునా? ఎస్ సార్. సో ముందు ఆర్డర్లో పోతే ఇట్లానే వచ్చింది మాలిక్ షేక్. అదే రివర్స్ రాయడం అంటే ఇటు నుంచి స్టార్ట్ చేయాలి, రైట్? ముందు ఎస్ సార్. కే రాస్తాము, IAHS ముందు కే రావాలి, ఐ తర్వాత రావాలి, ఏ A, రావాలి, హెచ్ రావాలి, HS, ఎస్ రావాలి. యాష్. ఆ తర్వాత కే రావాలి, ఐ AILAM. రావాలి, ఎల్ రావాలి, ఏ రావాలి, ఎం రావాలి, ఇట్లా రావాలి. అంటే ఫర్ లూప్లో దాన్ని ప్రింట్ చేయడం అనమాట. మనం నార్మల్ ఫర్ లూప్ ఎట్లా రాస్తాం? ఫర్ ఇంట్ ఐ ఈక్వల్స్ టు 0, ఐ ఈజ్ లెస్ దాన్ str1 డాట్ లెంత్ ఐ ప్లస్ ప్లస్ ఇట్లా రాస్తాం కదా. నార్మల్ ఫర్ లూప్ అయితే ఇట్లా రాస్తాం, అవునా? Yes, sir. సో ఒక రివర్స్ అనేది ఒక ఎంటీ స్ట్రింగ్ తీసుకోండి. ఓకే. మీరు ప్రతిరోజు ప్రోగ్రామ్స్ రాస్తేనే రోజు ప్రతి ఒక్కడు నిజమైన క్యాండిడేట్ అయితే హీ మస్ట్ ప్రాక్టీస్ అట్లీస్ట్ 10 to 15 ప్రోగ్రామ్స్ పర్ డే. వాడు మాత్రమే దీనికి ఎలిజిబుల్. జస్ట్ లిజన్ చేసి పక్కన పెట్టేవాడు దేనికి పనికిరాడు. ప్రతిరోజు ప్రతిరోజు టైం గుర్తుపెట్టుకోండి, 10 to 15 ప్రోగ్రామ్స్ ఏదో ఒకటి రాసి పెట్టాలి మీరు. అప్పుడే ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి అలవాటు పడతారు, లేకపోతే ఏమి కాదు. సో రివర్స్ ఈక్వల్స్ టు ఇట్లా పెడదాం. ఇది ఏమొచ్చిందబ్బా? దీని మీనింగ్ ఏంది? అథమెటిక్ ఆపరేటర్స్ చెప్పుకున్నాంగా తెగ. దీని మీనింగ్ ఏంటి చెప్పండి? యాడ్ అవుతుంది సార్. దేనికి ఏమి యాడ్ అయింది? STR1 కి ఉమ్, ఇక్కడ రిపీట్ అయిన వచ్చింది కదా సార్, వాల్యూ అనేది యాడ్ అవుతుంది సార్, వచ్చిన వాల్యూ. ఉమ్.
ఎస్టిఆర్ ఆఫ్ 1లో ఫస్ట్ జీరో పొజిషన్లో ఉంది. జీరో పొజిషన్లో ఏముందబ్బా? M1 సార్. ఎమ్. ఈ ఎమ్ దేనికి యాడ్ అయిద్దబ్బా? STR కి. ఎస్టిఆర్ కా? ఐ దేనికి యాడ్ అవుతుంది? ఇక్కడ ఏం వేరియబుల్ వాడానబ్బా? రివర్స్ సార్, రివర్స్ కి. మరి ఎస్టిఆర్ ఏంటి? సారీ రివర్స్ కి యాడ్ అవుతుంది సార్. రివర్స్. దీని మీనింగ్ ఏందో తెలుసా? రివ్ ఈక్వల్స్ టు రివర్స్ STR ప్లస్ STR ఎస్టిఆర్ ఆఫ్ ఐ. ఇప్పుడు ఏమొచ్చింది? ఎస్టిఆర్ ఆఫ్ ఐలో ఏముండిద్ది? ఫస్ట్ ఒక క్యారెక్టర్, ఫస్ట్ క్యారెక్టర్. జీరోత్ పొజిషన్ లో ఏముంది? M. ఇది క్యార్ ఆఫ్ ఎరే అనుకోండి. ఇప్పుడు జీరోత్ పొజిషన్ లో ఏముంది? M సార్. ఎమ్. ఎమ్ ప్లస్ ఇది ఎంటీ ఫస్ట్ ఇనీషియల్ గా కదా. ఎమ్ మాత్రమే ఉండిద్ది. అయిపోయింది. ఇంక్రిమెంట్ అయింది. I1 అయింది. M1 ఏ ఉంది సెకండ్ క్యారెక్టర్. ఇప్పుడు ఇక్కడ ఏముంది? రెవలో ఏముంది? ఎమ్ ఉంది. ఆ ఎమ్ కి ఏ యాడ్ చేస్తుంది. ఇట్లా వెళ్తే స్ట్రైట్ డైరెక్షన్ ఏం ఇచ్చారో అదే వచ్చింది కదా. సో మనం రివర్స్ ఆర్డర్ లో రావాలి. అంటే ఎరే యొక్క ఇండెక్స్ ఏంటి? ఈ స్టార్టింగ్ పొజిషన్ ఏంటో చెప్పండి. స్టార్టింగ్ ఇండెక్స్ ఆఫ్ ఎరే జీరో. జీరో ఉండేది కాబట్టి జీరో నుంచి స్టార్ట్ చేసాం. అదే మనం రివర్స్ లో ఉండాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? లెంత్ నుంచి -1 స్టార్ట్ సార్. చేయాలి. మనము ఇటు నుంచి రావాలి. ఓకే, మనం ఇక్కడ నుంచి కే నుంచి స్టార్ట్ చేయాలి. కాబట్టి ఇటు ఎప్పటి వరకు? M దాకా. ఎక్కడి దాకా రావాలి? ఇండెక్స్ M ఎక్కడ వరకు రావాలి? M వరకు సార్. ఎం అంటే ఇండెక్స్ చెప్పు. ఇండెక్స్ జీరో. మనం వాల్యూస్ తెచ్చుకునేది ఇండెక్స్ బేస్ మీద. జీరో కాదు సార్, -1 తో స్టార్ట్ అవుతుంది. -2 కాదు, ఇది లెంత్ కదా. I ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు జీరో. I ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు జీరో. సారీ, అంతవరకు వెళ్ళాలి. I వాల్యూ జీరో అయ్యేంత వరకు రా ఇక్కడికి. ఓకే. తర్వాత I ప్లస్ ఇప్పుడు పైథాన్ లో అట్లా కాదు సార్. పైథాన్ లో -1 నుంచి తీసుకుంటాము. ఇండెక్స్ ప్రింట్ చేయాలంటే రివర్స్ లో. లాజిక్లు బొచ్చెడు లాజిక్లు ఉంటాయి. ఓకే. రకరకాల లాజిక్లు ఉన్నాయి ఓకే. వీటికి. ఓకే, దీంట్లో సింప్లెస్ట్ వన్ ఇది. ఓకే. ఎవరికైనా అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి అంటే దీని లెంత్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం? 11 నుంచి, ఓకే. 12 నుంచి. అంటే జీరోతో స్టార్ట్ అయింది కాబట్టి అది. ఓకే, సరే. ఇప్పుడు చూడండి, డీబగ్గర్ పాయింట్ పెడుతున్నా. ఇది నార్మల్ స్టాటిక్ మెథడ్ మాత్రమే. ఇది ఇప్పుడు దిస్ ఈస్ నాట్ ఎక్స్టెన్షన్ మెథడ్. ఓకే, దీన్నే నేను ఎట్లా ఎక్స్టెండ్ చేస్తానో చూడండి. సో యూనిట్ టెస్ట్లో రాశాను. నేను ఒక టెస్ట్ రాస్తున్నాను. ఇప్పుడు అది ఎక్స్టెన్షన్ మెథడా నార్మల్ మెథడా? ఓకే, దీనిపైన టెస్ట్ పెడితే ఇట్ బికమ్స్ ఎక్స్టెన్షన్ మెథడ్. ఓకే, తరుణ్ మాస్టర్ మీరు అక్కడే ఉండండి, సంకనాపోతారు. ఓకేనా? టైం అట్లా పోతా ఉండిద్ది. మార్కెట్ అయిపోయిన తర్వాత మార్కెట్లోకి రాను. అరుణ ఎవడో పేరు గుర్తు రావట్లేదు సరిగ్గా. ఓకే, ఎక్స్టెన్షన్
ఏం మన ఫంక్షన్ నేమ్ ఏంటి? ఎక్స్టెన్షన్ సార్. ఎక్స్టెన్షన్. ఫంక్షన్ నేమ్ ఏమి రాసాం అబ్బా? స్టాటిక్ శాంపుల్లో స్ట్రింగ్ రివర్స్ అనే ఫంక్షన్ కాల్ చేయాలి, అవునా? ఇప్పుడు అది స్టాటిక్ మెథడ్, ఇది సింపుల్ స్టాటిక్ మెథడ్. దీన్ని ఎట్లా కాల్ చేస్తాం? ఇది సింపుల్ స్టాటిక్ మెథడ్ కదా. స్టాటిక్ శాంపుల్ క్లాస్ నేమ్తో కాల్ చేస్తాం, తెలుసా లేదా? స్టాటిక్ మెథడ్స్ని క్లాస్ నేమ్తో కాల్ చేస్తాం. సో స్టాటిక్ శాంపుల్ అనేది మన క్లాస్ నేము. దీంట్లో ఫంక్షన్ ఏమైంది? స్ట్రింగ్ రివర్స్. ఇది ప్రస్తుతానికి నేను ఏదో రాశాను, లోపల దీన్ని వాడలేదు కాబట్టి ఇట్లా కాల్ చేస్తున్నా. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి, నేను డీబగ్ చేస్తున్నా. డీబగ్ టెస్ట్. ఓకేనా? ఇది స్టాటిక్ ఫంక్షన్. స్టాటిక్ ఫంక్షన్స్ ఎట్లా కాల్ చేస్తారు కదీర్? సార్ ఆ క్లాస్ నేమ్ తో కాల్ చేస్తాం సార్. క్లాస్ నేమ్తో కాల్ చేస్తాం, తెలుసు కదా అందరికీ? తెలుసు సార్. నెక్స్ట్ నా టార్గెట్ కాసిం. కాసిం, రేపటి నుంచి నువ్వు క్లాస్ చెప్పాలి. ఫస్ట్ ఒక 5 మినిట్స్ నువ్వు, 10 మినిట్స్ ఇది. అందరూ 7:45కి జాయిన్ అవ్వాలి రేపటి నుంచి. ఈ సోది లేకుండా డైరెక్ట్గా క్లాస్లోకి వెళ్ళిపోతారు అయినప్పుడు. ఓకేనా కాసిం? ఓకేనా? అది ఓకే. ఎస్ సార్. సో ఇది ఇప్పుడు దీంట్లో లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ డీబగ్గింగ్ టెక్నిక్స్ తెలుసుకోండి అబ్బా. ఇక్కడ 3 బటన్స్ ఉంటాయి, ఇక్కడ చూడండి ఇక్కడ. ఓకే, F11 కొడితే లోపలికి వెళ్ళిపోయింది. F10 కొడితే ఇగో ఇక్కడ లైన్ బై లైన్ వెళ్ళింది. అంతప్ప ఇప్పుడు 10 అంతేనా? ఎస్ సార్. మాలిక్ షేక్. ఏమొచ్చిందో చూద్దాం. నాది K అని రావాలి, K వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఏమైంది? నేను 2 సార్లు రాశాను, మీకు అర్థం కావడానికి ఒక్కసారి అది అది తప్పు కదా. ఏదో ఒక్కటి వాడుకోండి, ఇదా అదా. ఓకే, మీరు ప్రస్తుతానికి స్టార్టింగ్ ఫేజ్లో ఉన్నారు కాబట్టి అర్థమయ్యేటట్టు ఇదే రాసుకోండి. ఓకే, సో నేను ఇప్పుడు చెప్తుంది ఓన్లీ స్టాటిక్ మెథడ్ అబ్బా. దేని గురించి మాట్లాడుతున్నాం మనం? స్టాటిక్ మెథడ్. ఓన్లీ స్టాటిక్ మెథడ్ గురించి మాట్లాడుతున్నాం. ఏది లాజికల్? ఎక్కడ? ఏ టెస్ట్? ఇది మనం రన్ చేస్తుంది డీబగ్. ఇది అందరికీ తెలిసిందే, ఇదేం కొత్త కాదు కదా. ఇది జరగల, మీరు గమనించాలి, ఇది జరగలేదు ఇప్పుడు. ఓకేనా? ఓన్లీ లాజిక్ మాత్రమే చెక్ చేసింది. అనేది 0, అనేది 10, 10 అనేది >0, అవునా కదా? ట్రూ. Yes. కాబట్టి ఫర్ లూప్లో లోపలికి వెళ్ళింది. ఇప్పుడు స్ట్రింగ్ ఆఫ్ 10లో 0 నుంచి మొదలు పెడితే 10వ పొజిషన్లో ఎవడున్నాడు? K ఉన్నాడు. K ప్లస్ ఎంటీ, K మాత్రమే ఉండిద్ది. ఇప్పుడు ఎప్పుడు చూడండి, ఎప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత డిక్రిమెంట్ జరుగుతుంది, అది గమనించాలి మీరు. ఇప్పుడు I వాల్యూ ఎంత అయింది? ఇది డిక్రిమెంట్ జరిగినప్పుడు 9 అయింది. సో కంపారిజన్ జరుగుతుంది. ఇప్పుడు 9 >0నా కాదా? ట్రూ, కాబట్టి లోపలికి వచ్చేసింది. 9th పొజిషన్లో ఎవడున్నాడు? I ఉన్నాడు. మళ్ళా మళ్ళా డిక్రిమెంట్ జరిగింది. ఎంత? I 10 ఉంది, డిక్రిమెంట్ జరిగింది. ఎంత? 9 - 1 ఎంత? 8.
8 గ్రేటర్ దాన్ 0. సో స్ట్రింగ్ ఆఫ్ 8లో ఎవడున్నాడు? ఏ ఉన్నాడు, అది ప్రింట్ అవుతుంది. దేనికి? రివర్స్కి. రివర్స్లో KIA. అట్లా ఇదన్నమాట. ఓకే. సో ఇట్లా ఇట్లా అయితే నీకు రివర్స్లో ఉన్నటువంటి ఫంక్షన్ వచ్చింది. అవునా? ఇది స్టాటిక్ ఫంక్షన్. అవునా కదా? రివర్స్లో వచ్చిందా? ఇదిగో చూడండి. అవునా? రివర్స్లో వచ్చిందా రాలేదా? వచ్చింది సార్. ఇది వచ్చిందా రాలేదా బా? MAAISH ఇది. అవునా? రివర్స్లో వచ్చింది కదా? ఇది నార్మల్ ఫంక్షన్ అబ్బా. ఇది నార్మల్ ఫంక్షన్. ఇదే ఫంక్షన్ని నేను స్ట్రింగ్ క్లాస్కి యాడ్ చేద్దాం అనుకుంటున్నా. కొంచెం యాక్టివ్గా ఉండండి. మీరు వాయిస్ ఏం చెప్పకపోతే నాకు మీకు అర్థమైందో లేదో అర్థం కావట్లేదు. ఇది నార్మల్ పబ్లిక్ ఫంక్షన్. అవునా కాదా? ఎస్ సార్. కదా? సో ఇది నేను తీసేస్తున్నా. ఈసారి ఇక్కడ ఇన్పుట్ పారామీటర్నే వాడదామని డిసైడ్ అయ్యాను. ఓకేనా? సో ఇది నార్మల్ ఫంక్షన్. దీన్ని కాల్ చేయడం అందరికీ తెలుసు. ఎట్లా కాల్ చేస్తాము? ఇఫ్ ఇట్ ఈస్ ఏ స్టాటిక్ ఫంక్షన్ అయితే టెస్ట్ ఎక్కడ టెస్ట్. ఇఫ్ ఇట్ ఈస్ ఏ స్టాటిక్ ఫంక్షన్ యూ కెన్ కాల్ త్రూ ద క్లాస్ నేమ్ కదా? ఓకే. ఎస్ సార్. సో ఈసారి చూడండి స్టాటిక్ శాంపుల్లో. సో ఇట్ ఈస్ ఏ స్టాటిక్ ఫంక్షన్ ఓన్లీ, రైట్? ఇట్ ఈస్ స్టాటిక్ ఫంక్షన్ ఓన్లీ. బట్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ ముందు ఒక పారామీటర్ పెడుతున్నా. దిస్ అనే కీవర్డ్ పెడుతున్నా. ఓకే. దిస్ ఫస్ట్ స్ట్రింగ్ ST ఇది పెట్టానబ్బా. ఓకే. ఐ మేడ్ సింపుల్ చేంజ్. ఏమన్నాను? దిస్ ఈ ఈ దిస్ దిస్ స్ట్రింగ్ అన్న అంటే ఈ మెథడ్ దేనికి వెళ్ళిద్దయా అంటే స్ట్రింగ్ క్లాస్కి వెళ్ళిద్ది అని అర్థం అనమాట. పెడితే ఇది వచ్చింది. ఏంటి? ఈ స్టాటిక్ ఫంక్షన్ని ఏ క్లాస్కి యాడ్ చేస్తున్నాను? స్ట్రింగ్. స్ట్రింగ్ క్లాస్కి. అర్థమైందా? మనకి స్ట్రింగ్ క్లాస్కి యాడ్ చేయడానికి మనకు నార్మల్గా ఉందా? కెన్ వి యాడ్ దట్ స్ట్రింగ్ క్లాస్? కెన్ వి చేంజ్ ద స్ట్రింగ్ క్లాస్? నో సార్. నో సార్. నో కదా? ఇట్ విల్ ఓన్లీ నేను టచ్ చేశాను. ఇప్పుడు నేను ఏం టచ్ చేయకుండా ఇప్పుడు చూడండి మ్యాజిక్. వితౌట్ టచింగ్, వితౌట్ కంపైలింగ్, నవ్ ఐఎమ్ డూయింగ్ నౌ. సో ఇక్కడ ఏమంటుంది? ఇది ఆ స్టాటిక్ ఫంక్షన్ అనేది ఏదో లేదురా అంటుంది. అవునా? నేను ఇప్పుడు చూడండి, మనం ఏ క్లాస్కి మన స్టాటిక్ మెథడ్ ఉంది? స్ట్రింగ్ క్లాస్కి. స్ట్రింగ్ ST ఈక్వల్స్ టు న్యూ ఆఫ్ స్ట్రింగ్ క్లాస్. నార్మల్గా స్టాటిక్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామా మనం? అవసరం లేదు సార్. నో సార్. ఇక్కడ దీని పేరు ఏం రాస్తున్నానంటే ST డాట్ స్ట్రింగ్ రివర్స్. చూడండి దీనికి వచ్చేసింది. అర్థమైందా? ఏ క్లాస్కి వచ్చింది అది? నువ్వు రాసిన ఫంక్షను. ఇందాక నార్మల్గా ఈ ఫంక్షన్ని మీరు బ్లాక్ చేస్తే ఇక్కడ ఇది తీసేయండి. రిమూవ్ దట్. ఇప్పుడు చూడండి స్ట్రింగ్ డాట్ స్ట్రింగ్ రివర్స్ ఉందా? లేదు సార్. లేదు. మరి నేను ఎగ్జిస్టింగ్ క్లాస్ని టచ్ చేయలా, ఎగ్జిస్టింగ్ క్లాస్ని కంపైలే చేయలా. బట్ హౌ ఐఎమ్ ఏబుల్ టు యాడ్ న్యూ ఫంక్షన్ టు దట్ ఎగ్జిస్టింగ్ క్లాస్?
స్ట్రింగ్ అనేది మన ఎగ్జిస్టింగ్ క్లాసు. దానికి నేను ఎట్లా యాడ్ చేశాను? హౌ? సింప్లీ ఒక This స్టాటిక్ ఫంక్షన్ రాసుకున్నాను. ఆ స్టాటిక్ ఫంక్షన్ ముందు దిస్ అనే కీవర్డ్ పెట్టి, it's ఓకే, స్ట్రింగ్ ఏ క్లాస్కి ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్నా ఆ క్లాస్ నేమ్ పెట్టాను, ఎస్టీ అన్నాను, ఏదో ఒకటి. ఓకే ఓకే కానీ ఇది ఇప్పుడు ఇట్ బికమ్ ఏ స్టాటిక్ ఫంక్షనే కదా, నార్మల్ స్టాటిక్ ఫంక్షన్స్. రెండో పాయింట్ ఏం అబ్జర్వ్ చేయాలంటే, స్టాటిక్ ఫంక్షన్స్ని నార్మల్గా క్లాస్ నేమ్తో కాల్ చేస్తాం, అవునా? అవును బట్ సార్. ఇన్ కేస్ ఆఫ్ నౌ ఇట్ బికమ్ ఎక్స్టెన్షన్ మెథడ్. ఏంటిది? ఎక్స్టెన్షన్ Extension method. మెథడ్. ఫర్ which class you are extending this function, which class you are going to add this function. String class. దిస్ పక్కన ఏ క్లాస్ నేమ్ ఉంటే ఆ క్లాస్ నేమ్లోకి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ పక్కన నువ్వు డిక్షనరీ పెట్టుకున్నావు అనుకో, Dictionary class. డిక్షనరీకి వెళ్ళిపోయింది. ఓకే ఓకే ఇప్పుడు ఇది ఏ క్లాస్లోకి వెళ్ళిద్ది ఈ ఫంక్షన్? Dictionary class, sir. డిక్షనరీకి వెళ్ళిద్ది. ఓకేనా? సో అక్కడ దిస్ పక్కన ఏ క్లాస్ నేమ్ పెడితే ఆ క్లాస్కి ఆ క్లాస్లో మనం కొత్త ఫంక్షన్ రాసినట్టు. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ ఎక్స్టెన్షన్ మెథడ్, ఎక్స్టెండింగ్ ద న్యూ ఫంక్షనాలిటీ Existing. టు ద ఎగ్జిస్టింగ్ క్లాసెస్ వితౌట్ టచింగ్, వితౌట్ కంపైలింగ్ అండ్ వితౌట్ ఇన్హెరిటింగ్ ఆల్సో. కదా? ఇది సింపుల్. ఇది ఓన్లీ .NET లో మాత్రమే ఉండేది. దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఎస్టీ డాట్, ఇప్పుడు వచ్చింది స్ట్రింగ్ రివర్స్ వచ్చింది, చూసారా? Yes, sir. విచ్ ఈస్ టేకింగ్ వన్ పారామీటర్. సో దీన్ని మాలిక్ షేక్ అని పెట్టా. ఓకే సో ఇప్పుడు చూడండి, దీన్ని ఇప్పుడు ఇది వేరు. ఇప్పుడు దిస్ ఈజ్ నాట్ ఏ స్టాటిక్ మెథడ్. నౌ దిస్ ఈజ్ ఏ ఎక్స్టెన్షన్ మెథడ్ కదా. ఎక్స్టెన్షన్ మెథడ్ని ఆబ్జెక్ట్తో కాల్ చేస్తాం. ఏ ఆబ్జెక్ట్తో దిస్ పక్కన ఉన్నటువంటి ఏ క్లాస్ అయితే ఉందో ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి మీరు. ఓకేనా? సో ఇప్పుడు స్ట్రింగ్ అనేది మన క్లాసు, ఆ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. ఇప్పుడు చూద్దాం, అర్థమైందా కాన్సెప్ట్? చెప్పినప్పుడు అర్థమైంది కానీ సార్ నేను చేసేటప్పుడు ఏమీ రాదు సార్, అంతేనా? దాని మీనింగ్ ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేయట్లేదని అర్థం. మధ్యలో పండగలు పప్పాలు అన్నీ చూసుకొని మాకు సరదాగా తీరికుంటే అప్పుడు మేము చేస్తాం. అప్పుడు రావాలి, నాకు అన్నీ అర్థం కావాలి అప్పుడు. సో మనం ఎస్టీలో ఏముంది? హెలో ఉంది. దీంట్లో ఎస్టీఆర్లో మాలిక్ అని ఉంది, రైట్? సో మనం ఈ పారామీటర్ పాస్ చేసాం. ఇప్పుడు ఇది లాజిక్, ఇంతే. ఇదేమో నార్మల్ లాజిక్, ఇదంతా మీకు తెలిసిందే. అర్థమైందా? ఎక్స్టెన్షన్ మెథడ్ అంటే వెరీ సింపుల్ అబ్బా, 1 minute టాస్క్ అంతే. ఎక్స్టెన్షన్ మెథడ్ ఈజ్ ఏ స్పెషల్ కైండ్ ఆఫ్ స్టాటిక్ మెథడ్ which is going to be extended on existing classes. అవునా? వితౌట్ టచింగ్, వితౌట్ ప్రీకంపైలింగ్, వితౌట్ ఇన్హెరిటింగ్. అవునా? ఎంత సింపుల్గా రాశాం కదా ఇది. వాట్ ఐ నీడ్ టు డూ? ఐ నీడ్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఫర్, ఇక్కడ దిస్ అనేది దిస్ పక్కన ఏ క్లాస్ ఉందో ఆ క్లాస్కి స్ట్రింగ్ క్లాస్, దానికి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. అప్పుడు దానికి నేను రాసిన ఎక్స్టెన్షన్ మెథడ్ దేనికి యాడ్ అయింది? ఆ క్లాస్కి యాడ్ అయింది. సో ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ డాట్, ఆ క్లాస్లో ఉన్న ఫంక్షన్స్ కాల్ చేయాలంటే ఏం చేయాలి? నార్మల్గా
ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఫంక్షన్స్ కాల్ చేయాలి. ఇప్పుడు నా ఫంక్షన్ కూడా దానికి వచ్చేసింది. అర్థమైందా? దిస్ హౌ వీ కెన్ ఈజీలీ ఎక్స్టెండ్. దిస్ ఈజ్ కాల్డ్ ఎక్స్టెన్షన్ మెథడ్. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఓకే. ఏంది చాలా మంది తగ్గిపోయారు.